హాయ్ హలో ఎవ్రీవన్ నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గాయ్స్, సో మరి ఈరోజు అయితే నేను మీకు ఒక అద్భుతమైన టెంపుల్ని చూపించబోతున్నాను ఈ వీడియోలో. సో చూసారు కదా, మనకి ఈ ఆంజనేయ ఐడల్ అయితే మనకి 161 ఫీట్లో ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ ఐడల్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఆ టెంపుల్ ఎలా ఉంది, అక్కడ ఏమేమి ఉంది అని చూద్దాం రండి. ఫస్ట్ మనమైతే ఎంట్రీ ఇలా ఉంటుంది. సో ఇటు నుంచి మనం వెళ్తే యాక్చువల్లీ ఆ రోజు శ్రీరామనవమి కాబట్టి మనకి దర్శనానికి చాలా లాంగ్ క్యూ అయితే పెట్టేశారు. లేకుంటే మనకి డైరెక్ట్గా ఫ్రంట్లో నుంచి ఎంట్రీ ఉంటుంది. సో ఏదైనా స్పెషల్ డేస్ అయితే మాత్రం ఇలా చాలా లాంగ్ క్యూ పెట్టి ఉంటారు. సో ఆ రోజు కూడా అలానే లాంగ్ క్యూ ఉండే. గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ వేసినట్టు ఇంకా ఫుల్ ఒక రౌండ్ వేసి లోపలికి వెళ్ళాల్సి ఉండే. నార్మల్గా అయితే మనకి ఫ్రంట్లోనే ఎంట్రీ ఉంటుంది. సో ఇది మనకు దర్శనానికి వే అన్నమాట. ఇక్కడ మనకి పూజకు కావాల్సిన సామాన్ అంతా కూడా ఇక్కడే దొరుకుతుంది. సో ఈ టెంపుల్ అయితే మనకి చాలా పెద్దగా ఉంటుందండి. చాలా బాగుంది అసలు. ఇంతకుముందు అయితే ఇంత ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు. సో ఈ మధ్య కాలంలో చాలా వరకు డెవలప్ చేశారు. లాస్ట్ టైం ఈ టెంపుల్కి వచ్చినప్పుడు అయితే ఈ ఎలిఫెంట్ కావచ్చు, ఇంకా కొన్ని ఏమీ కూడా లేకుండా ఉండే. బట్ ఈసారి చాలా డెవలప్మెంట్స్ అయితే చేశారు. ఇక్కడంతా మనకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, సో వారిని గోల్డెన్ బాబా అని పేరు పెట్టారు. సో వారిదే ఈ టెంపుల్ మొత్తం. సో వారు స్థాపించినదే ఇది. సో మనం ఇప్పుడు చూడబోతున్నది శని మహాత్మ టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ మనకి ముందుగా ఆయన దర్శనం చేసుకుని తర్వాత ఆంజనేయ టెంపుల్కి వెళ్ళాలి యాక్చువల్లీ. సో మనం ఇలా లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి లోపలన్నీ కూడా నవగ్రహ దేవతల్ని ఇలా సపరేట్గా పెట్టారండి. సో అక్కడ ఒక దేవుని ముందర మనకు అక్షయ పాత్రలాగా పెట్టి ఉంచారు. సో అందులో మనం ఏ దేవునికి సంబంధించిన ధాన్యాన్ని ఆ దేవునికి వేసి మనం మనసులో ఏదైనా అనుకుంటే నెరవేరుతుందని ఇక్కడ నమ్మకం. సో ఈ ధాన్యాలన్నీ కూడా మనకి ఎంట్రన్స్లోనే సేల్ చేస్తూ ఉంటారు. సో అక్కడ తీసుకుని మనం నవగ్రహాలకి ఆ ధాన్యాన్ని అక్కడ సమర్పించి మనం మనసులో ఉన్న కోరికను చెప్పాలన్నమాట. సో అలా చేస్తే మనకి మంచిది అవుతుంది అనేది ఒక నమ్మకం. సో ప్రతి ఒక్క నవగ్రహ దేవుళ్ళకి కూడా ఇలా సపరేట్గా చేసి అక్కడ మనకి అక్షయ పాత్ర లాగా పెట్టారన్నమాట. సో చాలా బాగుంది. చాలా దేవుళ్ళని అయితే ఇక్కడ పెట్టారు. చాలా బాగుంది టెంపుల్. నాకైతే చాలా నచ్చింది. మనకి ఏ ధాన్యాన్ని వేయాలో మనకు ఐడియా లేకపోతే అక్కడ సైడ్లో రాసి ఉంటారు. సో అది చూసుకుని మనం అక్కడ వేయచ్చు. నాకైతే ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది టెంపుల్కి వెళ్ళి రావడం. అలాగే ఇలా అన్ని దేవుళ్ళకి ధాన్యాన్ని సమర్పించడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇలా మనం అన్ని నవగ్రహ ధాన్యాలు సమర్పించిన తర్వాత మనకి లోపల
సో టెంపుల్కి అయితే ఎంట్రీ ఉంటుంది. సో లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకుని మళ్ళీ అవుట్ సైడ్కి వచ్చేసాక నెక్స్ట్ మనం ఆంజనేయ టెంపుల్కి వెళ్ళొచ్చు. అలాగే మనకి ఇక్కడ ఇంకా ఏమంటారు, తులాభారానికి కూడా మనకి అవైలబుల్ ఉంది ఇక్కడ. సో ఫైనల్గా మనకి ఇంకా ధాన్యాలు సమర్పించడం అయితే క్లోజ్ అయిపోయింది. ఇంకా అక్కడ ఫైనల్గా మనకి ఆంజనేయ ఒక విగ్రహం అయితే ఉంటుంది. సో దాని ముందు మనం తెచ్చిన దీపాలను పెట్టి నమస్కారం చేసుకుంటే ఇంకా నెక్స్ట్ మనం ఆంజనేయ టెంపుల్ పక్కలోనే ఉంటుంది. సో అక్కడికి మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలి. సో ఇదే ఆంజనేయ టెంపుల్. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మనకి సైడ్లో ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్టెప్స్ పైకి వెళ్తే మనం అక్కడ ఆంజనేయ ఐడల్ ఉంది కదా, సో దాని దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. అక్కడ ఫొటోస్ అన్నీ కూడా తీసుకోవచ్చు, దగ్గర నుంచి చూడొచ్చు మనం ఐడియల్ని. చూసారు కదా. సో మనకి ఆంజనేయ విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి మనకి ఇలా ఏర్పాటు అయితే చేసి ఉన్నారు. మనం అక్కడ దగ్గరగా వెళ్ళి చూడొచ్చును, అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. సో అలాగే ఐడల్ చుట్టూ కూడా తిరగడానికి ప్లేస్ కూడా ఉంది. చూడండి దగ్గర నుంచి ఎలా ఉందో. పంచముఖి ఆంజనేయ యాక్చువల్లీ ఇక్కడ ఉండేది. యాక్చువల్లీ దగ్గరికి వెళ్ళి అంత పైకి చూస్తే కళ్ళు తిరుగుతాయండి, నాకైతే అలానే అనిపించింది. చూసారు కదా పాదాలు ఎలా ఉన్నాయో, నిజంగానే అక్కడ ఆంజనేయ ఉన్నట్టే అనిపిస్తుంది అక్కడికి దగ్గరికి వెళ్ళి చూసేటప్పుడు. సో మేము కూడా వెళ్ళి చూసి ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. చాలా మంచిగా అనిపించింది, యాక్చువల్లీ సూపర్గా ఉంది. వీలైతే ఎప్పుడైనా ఈ సైడ్ వచ్చినప్పుడు మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇది అయితే మనకి ఈ ప్లేస్. సో ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.